మ్యామ్ ఇప్పుడు రేపు అక్టోబర్‌లో గురువు వక్రిస్తున్నాడు గదా! సో, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అసలు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి? తప్పక ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అయిద్ది? ఎలా ఉండబోతుంది? పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించండి. తప్పక ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి, ఎందుకంటే గురు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట. గురు చలన్ చూపు ఉంటే అన్నీ వస్తాయి, అన్ని కళలు వస్తాయి, ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట. అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే. కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రెషన్ అని కూడా అంటారు, కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట. ఏ ప్లానెట్ అయినా అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి. అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము. మనకి వృషభ రాశిలో జరుగుతోంది. అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు? అక్టోబర్ 9th, అది ఫిబ్రవరి 4th 2025 వరకు ఉంది. అంటే 3.5 months అనుకుందాం కాసేపు. సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా. సో అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా కొన్ని రాసులకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది, అన్ని మిశ్రమమే అని చెప్పుకోవాలి. ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము. అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్. ఎలా రిలేటివ్ టు ఎర్త్ అనమాట. అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి, జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు, బట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్. అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు ఉన్నాయి, ఆగున్నాయి అనుకుందాం. ఒక ట్రైన్ కదులుతోంది, ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇదే వక్రగతి అనమాట. రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్. అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట. సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి, గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. అది థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురువు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ, అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము. ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపతి ఏమో మనకి శుక్రుడు. సో శుక్రుడు ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి. ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్, అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది. ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట. సో ఈయనేమో ఏంటంటే దేవగురు, ఆయనేమో అసురగురు, వీనస్ శుక్రుడు. సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు, పాత్ అనేది చెప్పడం అనేది జరుగుతోంది. ఏమేమి రాశి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది, అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది, అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, అలాగే వృశ్చిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు, వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి. అదొకటి కాకుండా మనకి వేరే కూడా మనకి తెలిసిన ఒక విషయం, శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట. సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక, తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్స్ బట్టి అని చెప్పడం జరుగుతోందన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ, లేకపోతే జూపిటర్ వక్రగతి, గురు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాశులకి అనేది మాట్లాడబోతున్నాం. జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు, వాళ్ళు ఈరోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు. గురువుని రోజు తలుచుకోవడం మంచిదే కదా. సో గురువారమే చేయాలని లేదు,
మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము. అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఎస్పెషల్లీ బెల్లంతో కానీ, లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండే శనగపప్పు అలాంటివి పెట్టడం, శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు, అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్నా, ఇప్పుడు వక్రగతి అన్నా, ఈ రెండిటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట. చేసే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి, చేయకపోతే మనం ఏం చేయలేము. సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట. సో మనం అన్ని రాసుల వరుసగా మనం మాట్లాడదాం. మ్యామ్ ఇప్పుడు మీనరాశి వారికి ఎలా ఉండదో ఒకసారి వివరించండి. ఓకే, మీనరాశి వాళ్ళకి గురువు వక్రగతి, ఎందుకంటే ఈ రాశికి అధిపతి కూడా గురువే అయ్యారు. ఆయన వక్రగతి అయినప్పటికీ ఏంటంటే ఈ 3.5 నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఏ విషయంలో బాగుంటుంది, ఏ విషయంలో బాగుంటుంది అనేది మాట్లాడుకుందాం. సో ఏ విషయంలో అంటే తప్పక వీళ్ళకి డబ్బు అంటే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వెరీ స్ట్రాంగ్గా సెకండ్ హౌస్ని చూస్తున్నారు. అంటే ఏంటి, వీళ్ళు చేసే పని వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. అంటే ఏంటి, వాళ్ళు ఉద్యోగం మార్పిడి రావచ్చు, అలాగే కొత్త ఉద్యోగంలో వీళ్ళకి ఇంక్రిమెంట్, ఎలాగైనా కొత్త ఉద్యోగం మారినప్పుడు తప్పక ఇంక్రిమెంట్ ఎక్కువ డబ్బుకే వెళ్తూ ఉంటారు కనుక తప్పక అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. వీళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ వేరే ఫారిన్ దేశంతో టచ్ ఉన్న వాళ్ళు కానీ, ఫారిన్ దేశంతో బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం, వాళ్ళందరికీ ఈ 3 నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషలీ డబ్బు సూచనలు, అంటే వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. కట్ చేసుకోమను, ఇది కట్ చేసి మళ్ళీ స్టార్ట్ పోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి తరుణం ఇది. రాబడి అంటే ఏంటంటే సక్సెస్ అవుతారు, దేనికైనా లాభం అనేది చేకూరుతుంది. సంపద విషయంలో, డబ్బు విషయంలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే కుటుంబ పరంగా ఎదుగుదల అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ఖరీదైన వస్తువు అంటే ఏంటంటే ప్రాపర్టీస్ కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో మాత్రం ఆలుమగలకి అంటే దాంపత్య జీవితంలో కొన్ని ఎడబాట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ప్రాపర్టీ విషయం వచ్చిందంటే, ప్రాపర్టీ విషయాలు కానీ, కుటుంబం పరంగా చేసే విషయాలు కానీ, అంటే ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాలి, తాతల ఆస్తులు రావాలి అన్న వాళ్ళందరికీ కోర్ట్ కేసెస్ ఎస్పెషలీ ఉన్న వాళ్ళకి కానీ ఈ 3 నెలలు బాగుంటుంది. ఒక తీర్పు అనేది వస్తుంది అన్నమాట, తీర్పు రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్పగలం అన్నమాట. అది కూడా వాళ్ళ పక్షాన లేకపోతే ఇంకోళ్ళ పక్షాన అనేది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదేంటంటే సాల్వ్ అయ్యే సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. తప్పక వేరే బిజినెస్లు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో దాంట్లో రాబడి తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే పరిహారాల విషయానికి వస్తే తప్పక థర్స్డే జూపిటర్కి అంటే గురువుకి మన కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గురు పూజ చేయడం, గురు జపం చేయడం, అలాగే మనం చూసాము అంటే నవగ్రహ స్తోత్రం కానీ, నవగ్రహ హోమాలు కానీ, జపాలు కానీ చేయడం అనేది ఇంపార్టెంట్. అలా చేయించుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే దాంపత్య జీవితం గురించి మనం మాట్లాడాము. ఎడబాటు అనేది తప్పదు. అది ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చేది మనం చిన్నగా ఉన్నప్పుడే కోపతాపాలు తెచ్చుకోకుండాను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే అది ఎంత దూరం వెళ్ళదు, లేకపోతే ఎంత దూరమైనా వెళ్ళే ఛాన్సెస్, చాలా ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, దాంపత్య జీవితం ఇప్పుడే మొదలెట్టే వాళ్ళకి కూడా ఇదే సంగతి అన్నమాట. కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా చూసుకోవడం అనేది మంచిది. ఎవరికి ఎవరు మాట్లాడుకుని తీర్పు తెచ్చుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. డబ్బు విషయంలో, కెరియర్ విషయంలో చాలా బాగుంది. అలాగే వీళ్ళకి ట్రావెలింగ్ కూడా ఈ 3 నెలల్లో తప్పక ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు వీళ్ళు.
అంటే రిలీజియస్ అవుతారంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది అధికం అనేది కనిపిస్తోంది అనమాట.